ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంపై ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇకపై పొరుగు దేశాలపై దాడులు ఉండబోవని ప్రకటించింది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ షెజెష్కియాన్ ఈ ప్రకటన చేశారు. ఇటీవల జరిగిన దాడులకు అన్ని పొరుగు దేశాలకు ఆయన క్షమాపణలు తెలిపారు. ఇరాన్ తాత్కాలిక నాయకత్వ మండలి నిర్ణయం ప్రకారం ఇతర దేశాల నుంచి ఇరాన్ పై దాడి జరిగితే మాత్రమే సీరియస్ గా ప్రతిదాడులు ఉంటాయని చెప్పారు. ప్రాంతీయ దేశాలతో శాంతియుత సంబంధాలే తమ లక్ష్యమని కూడా మసౌద్ షెజెష్కియాన్ ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ చాలా అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. సో కాసేపటి క్రితమే ఒక ప్రకటన చేసినట్టుగా తెలుస్తోంది. పొరుగు దేశాలపై ఇక నుంచి మేము దాడులు చేయబోము, మాపై ఎవరైతే దాడులు దిగుతారో, మా యొక్క దేశ సార్వా ప్రవర్తిస్తారో అలాంటి వారిపైనే మేము దాడులకు దిగుతామని చెప్పేసి స్పష్టత ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల గత యుద్ధంలో వారం రోజుల్లో గల్ఫ్ కంట్రీస్ టార్గెట్ గా కూడా ఇజ్రాయెల్ అమెరికాతో పాటు గల్ఫ్ కంట్రీస్ టార్గెట్ గా పెద్ద ఎత్తున డ్రోన్లతోని అటాక్ దిగింది. ఈ నేపథ్యంలో చాలా కీలకంగా ప్రకటన చేశారు. సో ఇక నుంచి తమ దేశము ఇరాన్ పొరుగున్నటువంటి దేశాలపై యుద్ధం చేయదు. సో గతంలో చేసిన దానికి దాడులకు మేము క్షమాపణ చెప్తున్నాం, ఇక్కడ నుంచి అట్లాంటి కొనసాగబోము అని చెప్పేసి కూడా ఒక ప్రకటన తెలిపిన పరిస్థితి కనపడుతుంది. దీనికి తోడు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇరాన్ తాత్కాలిక నాయకత్వ మండలి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దాని ప్రకారమే ఇక్కడ నుంచి మేము ఇతర దేశాల పొరుగు దేశాలపై దాడులు చేయబోము, గతంలో ఇటీవల చేసిన దాడులకు మేము చింతిస్తున్నాము, క్షమాపణలు కోరుతున్నాం అంటూ కూడా ఆ ప్రకటన చేసిన పరిస్థితి కనపడుతోంది. సో ప్రాంతీయ పక్కన ఉన్నటువంటి దేశాలతో శాంతియుత సంబంధాలే కొనసాగించాలని ఒక లక్ష్యంతో మేము ఉంటాము అని చెప్పేసి ఇరాన్ సంబంధించిన అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రకటించారు. ఎందుకంటే ఇటీవల కాలంలో వరుసపెట్టి గల్ఫ్ కంట్రీస్ మీద కూడా ఇరాన్ దాడులకు పాల్పడుతుంది. సో అక్కడ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఒక నిర్ణయం తీసుకుంది. సో భవిష్యత్తులో కూడా ఎందుకంటే వారితో అనవసరంగా యుద్ధంకు వెళ్లే పరిస్థితి రాకూడదు, వాళ్ళతో సత్సంబంధాలు కొనసాగించాలి, శాంతి సంబంధాలు కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఉన్నట్టుండి ఇరాన్ మనసు మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక పూర్తి స్థాయిలో మొత్తం యుద్ధంలో భాగంగా కేవలం ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా బలగాల టార్గెట్ గానే ఆ యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా, యుద్ధం ఉండే విధంగా ఇరాన్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఎందుకంటే పొరుగు దేశాలపై దాడులు ఉండవని చెప్పేసి అత్యంత కీలక ప్రకటన చేసిన దరిమిలా ఇక చాలా ఏదో యుద్ధంలో వ్యూహం మార్చిందేమో ఇరాన్ అని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే అనవసరంగా పొరుగు వాళ్ళతో భవిష్యత్తులో సంబంధాలు పెంచుకోవాలనే ఒక ఉద్దేశంతో నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ వరుసగా గల్ఫ్ కంట్రీకి సంబంధించినటువంటి సౌదీ అరేబియా కావచ్చు, కువైట్, ఖతార్, ఒమెన్, అదేవిధంగా ఈ లెబనాన్ సంబంధించినటువంటి బహ్రెయిన్ సంబంధించిన దేశాలపైన ఇటీవల పెద్ద ఎత్తున డ్రోన్లతో అటాక్ చేసిన పరిస్థితి ఉంది. సో అక్కడ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మనసు మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. సో మనకు అసలైన టార్గెట్ ఇజ్రాయెల్, అమెరికా కాబట్టి వీళ్ళని వదిలేసి అనవసరంగా పొరుగు దేశాలపై అటువంటి గల్ఫ్ కంట్రీస్ మీద దాడులు తీస్తే ఆటోమేటిక్ గా తమకు మద్దతు ఇచ్చే వారు కూడా పునరాలోచన పడే అవకాశం ఉంటుంది. సో అనవసరంగా ఏమీ తెలియని అమాయక దేశాలు కావచ్చు, అమాయక ప్రజలను అక్కడి గల్ఫ్ కంట్రీస్ టార్గెట్ చేయడం వల్ల ప్రయోజనం లేదు. మనకు అల్టిమేట్ గా మనకు శత్రువు మనపై దాడి ఎవరు చేశారో ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా, వాళ్ళని వదిలేసి ఈ పొరుగు దేశాలు అయినటువంటి గల్ఫ్ కంట్రీస్ మీద దాడులకు పాల్పడితే వచ్చే ప్రయోజనం ఏముండదో, దానికి తోడు మనకు మద్దతు ఇవ్వాలనుకున్న దేశాలు కూడా పునరాలోచన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అట్లాంటి పరిస్థితికి ఇక మనం దాడులకు ఎండ్ కార్డు వేయాల్సి ఉంటుందని ఫైనల్ డిసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ రోజు ఉదయం ఇరాన్ తాత్కాలిక నాయకత్వ మండలి ఆ భేటీ అయితే ఆ భేటీలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది సునీత. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.